బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం 1 టౌన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మండల అధ్యక్షులు కంచిపిళ్ళ హరినారాయణ సత్యసాయి ప్రసాద్ ఆధ్వర్యంలో కోమలవా సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా దేశంలోని సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వాన్ని గురువు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే పనిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నూతనంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాలని ముందుకు వెళ్తున్న నేపథ్యంలోని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా సభ్యత్వ నమోదు జరిగే విధంగా కృషి చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోశాధికారి అవారు బుల్లభాయ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పైలా సురేష్, జిల్లా కార్యదర్శి ఉమాకాంత్, సీనియర్ నాయకులు కిలారి శ్రీనివాసరావు తదితరులు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1 టౌన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి నాయకత్వంలో కొత్తపేట మండలానికి సంబంధించి కోమలవా సెంటర్లో మండల అధ్యక్షులు కంచిపల్లి హరినారాయణ గారు, అదేవిధంగా ఆ మండల సంబంధించిన నాయకులు సత్యసాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కోమలవా సెంటర్లోని ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కోశాధికారి బుల్లభాయ్ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి పట్నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పైలా సురేష్ గారు, జిల్లా కోశాధికారి కార్యదర్శి ఉమాకాంత్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కిలారి శ్రీను గారు, ఇలా అనేక మంది హాజరై ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి, క్షేత్రస్థాయిలోని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ టెంట్ వేసి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దేశంలోని సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని విశ్వానికి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వానికి గురువు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నూతనంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటై ప్రజలకి సేవ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలి, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకొని 18 కోట్ల సభ్యత్వంతో విరాజిల్లుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి, పెద్ద పార్టీగా ఆవిర్భవించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అహర్నిశలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 1 వారం రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలోని ముందుకెళ్తా ఉన్నారు. ఈ యొక్క ఫ్లడ్స్ వచ్చిన సందర్భంలో బుడమేరు ఫ్లడ్స్ వచ్చి ఈ యొక్క విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి అనేక డివిజన్లని అతలాకుతలం చేసి ప్రజల్ని నిరసరాయలు చేసి నిర్వీర్యం చేసిన నేపథ్యంలోని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కావచ్చు, మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు కూడా అనేక సహాయ సహకారాలు అందించి ప్రజలు ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా భోజనాలకు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే మంచినీటి సౌకర్యాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా 1 వారం రోజుల పాటు ఇక్కడే తిష్ట వేసి ప్రజలందరికీ కూడా సేవ చేసిన నేపథ్యం చూసాం. ప్రభుత్వం ద్వారా కూడా అనేక సదుపాయాలు, వాళ్ళకి నష్టపరిహారం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో సుజనా చౌదరి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సినటువంటి 2 కోట్ల నిధులు కూడా నా పశ్చిమ నియోజకవర్గంలో నా నష్టపోయిన నా ప్రజలకి నేను ఖర్చు పెడతానటువంటి ఒక ఏదైతే దృఢ సంకల్పంతో సుజనా చౌదరి గారు వెళ్తా ఉన్నారో దీన్ని ప్రజలంతా కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు చేజెక్కించే దిశగా ఏ స్ఫూర్తితోని విజయాన్ని సాధించామో, పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించామో అదే స్ఫూర్తితోని
రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తప్పకుండా అత్యధిక సీట్లు గెలిచి భారతీయ జనతా పార్టీ జెండా కాషాయం జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా కార్యకర్తలంతా కలిసిమెలిసి ప్రజలకు సేవ చేసి ప్రజలకు దగ్గరయ్యి ప్రజా సమస్యలు పరిష్కార దిశగా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.